ఒక అడవిలో టక్కరి నక్క ఒకటి ఉండేది. దానికి ఇతరులు సంతోషంగా ఉండడం అస్సలు నచ్చేది కాదు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇది పాత ముచ్చట. అందరూ ఏడుస్తూ ఉండాలి, నేనొక్కడినే ఆనందంతో ఎగిరి గంతేస్తూ ఉండాలి. ఇది కొత్త ముచ్చట, పైగా ఇది నా స్పెషల్ ముచ్చట అనుకుంటూ ఆ నక్క ఏదో ఒక విధంగా మిగిలిన జంతువులను పక్షులను ఇబ్బంది పెడుతూ ఉండేది. నాకు మిమిక్రీ వచ్చు, ఇప్పుడు చూడండి వాటిని ఎలా టార్చర్ పెడతానో అనుకుంటూ ఆ నక్క రకరకాల జంతువుల పక్షుల శబ్దాలు చేస్తూ రాత్రి సమయంలో అడవంతా తిరిగేది. కాకి గోల చూస్తారా? కుక్క అరుపులు కావాలా? గాడిద స్వరం భయపెట్టేలా బేసులో మృగరాజు తోడేలు కంఠం. దాని గోలకి అవేవి సరిగ్గా నిద్రపోయేవి కావు. ఎవరైనా తెక్క పనులు చేసినా దానికో లెక్క ఉంటది. ఈ నక్క తెక్క చేష్టలకే పెక్క పట్టుకుని కొరికినా తప్పులేదు. అది నిద్రపోదు, మమ్మల్ని నిద్రపోనివ్వదు. ఈసారి దీపావళికి దాని కింద 1000 వాళ్ళ పేల్చాలి అంటూ అవన్నీ బాగా తిట్టుకునేవి. నక్కకు ఏదో విధంగా బుద్ధి చెప్పాలని అడవిలోని జంతువులన్నీ నిర్ణయించుకున్నాయి. ఒకరోజు అవన్నీ అడవిలో పెద్ద రావి చెట్టు కింద ఉన్న రచ్చబండ దగ్గరకు సన్మాన సభకు రావలసిందిగా నక్కకు కబురు పంపాయి. ఆ విషయం దానికి అర్థం కాక ఆలోచనలో పడింది. సన్మాన సభ, వాటి సన్మానం? ఈ పేరు చెప్పి మనకు ఉపయోగపడేవి ఏమైనా ఇస్తారా, లేక మన దగ్గర ఉన్న మొత్తం గుంజుకుపోతారా? దీనివల్ల నాకు లాభమా నష్టమా అని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇంతలో అటుగా వెళ్తూ ఒక కోతి కనిపించింది. ఓయ్ తుంటరి కోతి, సన్మాన సభ గురించి నీకేమైనా తెలుసా? తెలిస్తే నాకు 2 ముక్కలో చెప్పకూడదు అని అడిగిందా నక్క. నక్క బావా, నిన్ను సన్మాన సభకి రమ్మన్నారన్న విషయం నాకు తెలిసింది. ఏం లేదు బావా, నీవు చేసే జంతువుల పక్షుల శబ్దాల వల్ల మన అడవికి వేటగాళ్ళ కేటుగాళ్ళ భయం లేకుండా పోయింది. అంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అందుకే అంత మేలు చేసే నీకు సన్మానం చేయాలని అందరూ అనుకున్నారు. అదే విషయం అని కోతి చిలిపిగా సమాధానం చెప్పింది. అసలే ఎదుటివారు సంతోషంగా ఉండడం ఇష్టం లేని ఆ నక్క కోతి మాటలు విని కంగుతింది. అమ్మని, నేను తిండి తిప్పలు లేకుండా నిద్రాహారాలు మాని వాటిని టార్చర్ పెట్టడానికి రాత్రంతా అడవిలో గొంతుపోయేలా అరుచుకుంటూ తిరుగుతుంటే ఇవి మాత్రం ఎలాంటి భయం లేకుండా హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాయా? అది నా కారణంగా. నో, ఎలా జరగడానికి వీలేదు. ఇక అవి ప్రశాంతంగా ఉండకూడదంటే, భయంతో నిద్రలేని రాత్రులు గడపాలంటే నేను శబ్దాలు చేయడం మానేయాలి. ఎప్పటి నుంచే మానేస్తున్నా. ఇది వాటికి నేను చూపిస్తున్న కొత్త టార్చర్. వాట్ అన్ ఐడియా జీ అనుకుని తనలో తానే పడి పడి నవ్వుకుంది. ఇక ఆ రోజు నుండి నక్కగోల లేకపోవడంతో అడవంతా ప్రశాంతంగా ఉంది. దాంతో అడవిలోని జంతువులు పక్షులు రాత్రులు హాయిగా నిద్రపోసాగాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, చిన్నపాటి ఆలోచనతో ఎంతటి కష్టం నుండైనా బయటపడవచ్చును. అనగనగా ఒక చెరువులో 3 చేపలుండేవి. ఆ 3 కలిసిమెలిసి చెరువులో హాయిగా గడిపేవి. అయితే ఓసారి అటుగా వెళ్తున్న జాలరి ఆ చెరువును చూసి, ఈ చెరువులో చాలా చేపలు ఉండి ఉంటాయి. ఈ సంవత్సరం ఇప్పటిదాకా వానలే పడలేదు. ఇంకో 10 రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు వచ్చి ఈ చేపలన్నింటినీ వల వేసి పట్టేసుకుంటాను అనుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు. జాలరి మాటలు విని కలత చెందిన మొదటి చేప తన మిత్రులతో సమావేశమయ్యింది. మిత్రమా, ఇంకో 10 రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయంట. అప్పుడు వచ్చి మనల్ని వల వేసి పట్టుకెళ్ళిపోవాలని ఆ జాలరి అనుకుంటున్నాడు. ఇక్కడే ఉంటే మనకు ఆపద తప్పదు అని మొదటి చేప బాధపడసాగింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చి, మిత్రమా, ఇక్కడికి దగ్గరలోనే ఇంకో పెద్ద చెరువు ఉంది. మనందరం అక్కడికి వెళ్ళిపోదాము అని అంది. అది విన్న రెండో చేప, సర్లే,
ఆ జాలరి వచ్చినప్పుడు కదా మనకు అపాయం. అప్పటిదాకా కంగారు పడాల్సింది ఏముంది? అని తేల్చి చెప్పింది. ఇక మూడో చేప ఓస్, నీళ్లు ఇంకిపోయినప్పుడు జాలరి వచ్చినప్పుడు కదా. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఎప్పట్లో లేనే లేదు. అని చెప్పి ఎంచక్కా వెళ్ళిపోయింది. తను ఎంత చెప్పినా మిగతా రెండు చేపలు వినకపోవడంతో మొదటి చేప ఆ రాత్రికి రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి. చెరువులో నీళ్లు ఇంకిపోసాగాయి. అది తెలిసిన జాలరి వల తీసుకుని చెరువు వద్దకు వచ్చాడు. జాలరిని చూసిన రెండో చేప కాస్తంత తెలివిగా ఆలోచించి చచ్చిన దానిలా పడి ఉంది. అరే, ఈ చేప ఏదో చచ్చినట్టుంది. చిచి, చచ్చిన చేప నాకెందుకు అనుకుంటూ జాలరి దాన్నెత్తి దూరంగా విసిరి పాడేశాడు. జాలరి విసిరిన విసురుతో అది పక్కనే ఉన్న చిన్న నీటి కొలనులో పడి ప్రాణాలు దక్కించుకుంది. ఇక చెప్పిన మాట వినని మూడో చేప మాత్రం వలలో పడి గిలగిలా తన్నుకోసాగింది. ఆ చేపను చూసి అతడు, ఆహా, ఎంత పెద్ద చేపో, భలేగా వలలో పడింది. దీనిని ఇంటికి తీసుకెళ్ళి మంచి మసాలా దట్టించి వండుకుని తినేయాలి అనుకుని ఆనందంగా దాన్ని పట్టుకెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, మొదటి చేపలో ముందు చూపుతో ఆలోచించడం నేర్చుకోవాలి. లేదా రెండో చేపల అయినా ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఉపాయం ఆలోచించగలిగి తప్పించుకునే తెలివితేటలు కలిగి ఉండాలి. లేకపోతే మన పరిస్థితి కూడా మూడో చేపలాగే అయిపోతుంది. ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేది. ఏమోయ్, రేపు పండగ కదా, ఎప్పుడు వండే వంటలే కాకుండా ఏదైనా స్పెషల్ ఐటెం చేయకూడదు అన్నది మగ పిచ్చుక. అబ్బో ఆశ, అబ్బాయి గారికి ఉన్నట్టుండి నాలుక వెరైటీ వైపు మళ్ళిందేమిటో. సరే, ఏం చేయమంటారో చెప్పండి అన్నది ఆడపిచ్చుక. ఒక తల్లి తన కూతురికి పాయసం వండుతూ దాని రుచి ఎంతో అమోఘంగా ఉంటుందని, అంత రుచిగా ఉండే స్వీటు మరొకటి లేదని దాని గురించి వర్ణించి చెప్పడం నా చెవిన పడింది. నాకు ఆ రుచికరమైన పాయసం తినాలని ఉంది. చేసి పెడతావా అని అడిగింది మగ పిచ్చుక. సరే, బజారుకెళ్ళి బియ్యం, పంచదార, పాలు తీసుకురండి. మీకు నచ్చే విధంగా చేసి పెడతాను అన్నది ఆడపిచ్చుక. ఆ మాట వినగానే మగ పిచ్చుక ఆనందంతో తుర్రున ఎగిరిపోయింది. బజార్లో పాయసానికి కావలసిన సరుకులు కొనుక్కుని తెచ్చింది. పండుగ నాడు పాయసం చేయడం మొదలుపెట్టింది ఆడపిచ్చుక. మగ పిచ్చుక హాయిగా ఒక చోట కూర్చుని, పాయసం ఎప్పుడు తయారవుతుందో ఏంటో, నాలుక పీకేస్తోంది. ఏమేవ్, తొందరగా రెడీ చేసేయ్ అని కంగారు పెట్టడం స్టార్ట్ చేసింది. ఆడపిచ్చుక పొయ్యి అంటించి గిన్నెలో నీళ్లు, బియ్యం పోసి ఉడకబెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా. కానీ మగ పిచ్చుకకు తినాలని ఆతృత ఎక్కువై, ఏమోయ్, పాయసం తయారైందా? ఇంకా లేట్ అంటే అని అడిగింది. అబ్బబ్బబ్బా, అంత తొందర అయితే ఎలా? బియ్యం ఉడకలేదు, ఆగండి అని చెప్పింది ఆడపిచ్చుక. కాసేపు ఆగి, ఓర్రే, ఇంకా అవలేదా అని మళ్ళీ అడిగింది మగ పిచ్చుక. ఇప్పుడే పంచదార, పాలు కలిపాను, ఇంకొంచెం ఉడకాలి, వెయిట్ వెయిట్ అని అన్నది ఆడపిచ్చుక. చివరకు పాయసం అయితే తయారయ్యింది. అబ్బా, అడవంతా పాయసం వాసనతో గుమ్మగుమ్మలాడిపోతుంది. కొంతసేపటికి అంతా ఇక్కడ వాలిపోయినా వాలిపోతారు. ఈలోగానే కానిచ్చేయాలి అనుకుని మగ పిచ్చుక ఏమేవ్, పాయసం అయ్యిందా లేదా అని గట్టిగా అరిచింది. ఆ వెంటనే ఆడపిచ్చుక అయ్యింది, కానీ అని మాట పూర్తి చేయకముందే అది వేగంగా ఎగురుకుంటూ వచ్చి పాయసంలో మూతి పెట్టింది. ఇంకేముంది, అది అసలే వేడివేడిగా పొగలు కక్కుతూ ఉందేమో, దాని మూతి కాలింది. ఆ పిచ్చుక చేసిన రచ్చకి పాయసం అంతా కింద పడిపోయింది. అయ్యింది, కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అన్నది ఆడపిచ్చుక. మగ పిచ్చుక గిన్నెలో మిగిలిన ఆ ఒక్క చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది. అబ్బా, ఎంతో రుచిగా ఉంది. నేను చాలా తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేశాను అని బాధపడింది.
చివరికి మగ పిచ్చుక పండుగ రోజు తీయటి పాయసాన్ని తినడానికి బదులు ఆడపిచ్చుక దగ్గర నానా తిట్లు తింది. ఈ కథలో నీతేమిటంటే తొందరపాటుతో చేసే పనులు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. ఓపిక చాలా అవసరం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.